ఏమో అనుకున్నా కేసీఆర్ సారుది తెల్వంటే తెల్వే. సారు మెదడు గింత షార్ప్ అని నాకు ఇప్పటిదాకా ఎరకలే. ఏంది నమ్ముతలే? నిజం చెప్తున్నా. అసలు సారు మెదడ్లా ఎన్ని ఆలోచనలు ఉన్నాయనుకుంటారు. అబ్బా ఐడియాలే ఐడియాలు ఐడియాలే ఐడియాలు. సారు గిట్లనే ముందరకు పోవాలే గాని బంగారు తెలంగాణ ఖాయమైనట్టే పొర్రి. గంతెందుకు వజ్రాల తెలంగాణ కూడా ఖాయమే. కావాలంటే గి చూడుర్రి. అమ్మో చూసినవా ఆంధ్రోళ్ళ తెలివి ఎట్లుంటుందో. మన అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేస్తుంటారు కదా, అంటే వాళ్ళు మనం నేలుతున్నప్పుడు ఏం చేసిండ్రో ఎరికేనా? మన తాన వడగండ్ల వాన పడి వరి పంట మొత్తం ఆగమైతే 100 రూపాయలు ఇచ్చిగో ఈ పైకం తీసుకొని పండుగ చేసుకొని రని మనకు చెప్తుండే. అదే ఆంధ్రదిక్కు కొబ్బరి చెట్లు కూలిపోతే కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని లెక్కలు కట్టి వీటికి చట్టాలను చుట్టి కరువు పైకం కూడా ఎత్తుకపోయేటట్టు తయారు చేసిండ్రు మన బంగారు చట్టాలు. ఈ చట్టాలతో తెలంగాణకి ఎంటిక మందం కూడా లాభం లేదు. ఇక మన ముఖ్యమంత్రి సార్ కొత్తగా కొలువెక్కిండు కదా, ఏవి మన చట్టాలు ఎట్లున్నాయి ఏం కథ ఒక్కసారి ఆ కాయిదాల కట్ట ఇటు దేని అని తెప్పించుకొని చూసిండట. చూస్తే ఏమున్నది నీ బాంచన్, అలా ఏది చూసినా ఆంధ్రోళ్ళకు లాభమయ్యే ముచ్చట్నే ఉన్నదట. బతుకు తెరువుకు పబ్లిక్ పొట్ట చేతిలో పట్టుకొని పోయేదేమో పాలమూరులా, అట్లా పోయేటోళ్ళని ఆదుకునే పథకమేమో గుంటూరులో ఉంటుంది. వెనుకబడ్డ జిల్లా మన తెలంగాణలో ఉంటే మన చట్టాలేమో తూర్పుగోదావరి వెనుకబడ్డది, విజయవాడ వెనుకబడ్డదని చూపిస్తుంటాయి. ఎండిపోయే భూములు తెలంగాణలో ఉంటే రైతులను ఆదుకునే పథకం ఆంధ్రాలో ఉంటుంది. ఇగో గిట్లున్నాయి మన బంగారు దొరలు చేసిన చట్టాలు ఇదివరకు. ఇక ఈ కాయిదాలు తీసుకొని రేపు పొద్దుగాల ఢిల్లీల దగ్గరికి సాయం చేయమని పోతే మన చేతికి రూపాయి బిల్ల కూడా రాదట. అందుకే కేసీఆర్ సార్కు మళ్ళా కోపం వచ్చే చట్టాల సంగతి చూద్దామని తయారైతున్నాడు. మనకు అకెరగ్రాని చట్టాలు సవాలొచ్చుంటే ఏం లాభం? అకెరకు వచ్చేది ఒక్కటున్నా చాలు. ఈ ఆంధ్రోళ్ళు చేసిన చట్టాలను ఆళ్ళను పంపినట్టే సాగనంపుదాం, మనం మళ్ళా కొత్త చట్టాలు చేసుకుందామని చూస్తున్నాడట కేసీఆర్ సారు. ఇప్పటికన్నా మంచి ఆలోచన చేసినావు, జర బిరాన్నే ఆ చట్టాల సంగతి తేల్చేయి, ఓ పని అయిపోతుంది అంటున్నారు పబ్లిక్.